Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 22nd April 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసే కంటే ముందు ఒకసారి ఈరోజు క్విక్గా మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో దట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ ఏంటి అండ్ ప్రైస్ ఎలా రియాక్ట్ అయింది అనేది కూడా ఒకసారి క్విక్గా తెలుసుకోవచ్చు. సో ఎస్టర్డే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్కి అంటే బేసిక్గా వాళ్ళ పొజిషన్స్ అనేటివి మోస్ట్లీ రోల్ ఓవర్ అయినారా ఆర్ వాళ్ళు ఎగ్జిట్ అయినారా బికాజ్ ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ క్లయింట్స్కి మేజర్ పొజిషన్స్ అయితే లేవు, ఉన్న మైనర్ పొజిషన్స్ కూడా అంటే జస్ట్ ఓన్లీ నేకెడ్ పుట్ సెల్లింగ్ పొజిషన్స్ ఉండే. సో దోస్ వర్ అంటే అట్లీస్ట్ నార్మల్ సైడ్ వేస్ టు బుల్లిష్ రేంజ్లో ఉంటాయని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి వచ్చారో వాళ్ళు పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసినారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ డేటాలో స్ట్రెంగ్త్ లేదు, ఓన్లీ ప్రొపరేటరీస్ ఎవరైతే ఉన్నారో కొంచెం మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ డేటాలో స్ట్రెంగ్త్ లేదనే విషయం ముందే తెలుసు మనకి. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ వచ్చే వరకు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినారియోస్ చాలా చూసినాం బేసిక్గా. సో ఎప్పుడైతే అట్లీస్ట్ ఎప్పుడైనా సరే క్లయింట్స్ మనకి ట్రాప్ అవ్వాలి అన్న ఆర్ ఏం జరగాలన్నా కూడా ఒక లెవెల్ ఉంటుంది, అట్లీస్ట్ ఈ లెవెల్ తర్వాత ఆర్ ఈ లెవెల్లో మనం ఒక బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ స్టిల్ ఇది రాకుంటే అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు బుల్లిష్ వెళ్తుంది. బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే కంప్లీట్గా బేరిష్ లేరు, పొజిషనల్గా వాళ్ళు అట్లీస్ట్ కొంత బుల్లిష్ ఉండొచ్చు బట్ బేరిష్ లేరు అనే ఇదితో మనకి ఈ ట్రేడ్ వద్దనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిమ్ చేసి చూపిస్తాం మీకు, సో దట్ ఫస్ట్ క్యాండిల్లోనే ఏం జరిగింది అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తూ ఉంటుంది మనకి. అండ్ సో ఇప్పుడున్న కొంచెం చాపీ మార్కెట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాపిటల్ ని కాపాడుకోవడమే పెద్ద ఇదిగా ఉంటుంది. బికాజ్ మార్కెట్లో ఏంటి అంటే ఎక్కువగా ఈ వార్ రిలేటెడ్ న్యూస్ కావచ్చు అండ్ అన్సర్టనిటీ కావచ్చు, తర్వాత ఈ ఎస్టీటీ ఛార్జెస్ వల్ల కూడా ఏంటి అంటే బేసిక్గా కొంత వాట్ డు వి కాల్ ఆ స్టాట్స్ ఉన్నాయి నాతో పర్సనల్గా, అవసరమైతే గ్రూప్లో కూడా షేర్ చేస్తా. కొంత యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. సో అట్లీస్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఏది ఉన్నా కూడా కొంచెం బిగ్ ప్లేయర్స్ వాళ్ళ వాట్ డు వి కాల్ వాళ్ళ చేసే ట్రాప్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువగా ఉంటుంది అండ్ డైరెక్ట్గా మనకి టార్గెట్స్లో ఓపెన్ అయిపోవడం ఇట్లాంటి థింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. ఠీకే సో ఫస్ట్ క్యాండిల్ ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇది ఫేక్ బ్రేక్ డౌన్ అయినా ఆర్ ఇది రియలా కాదా తెలుసుకోవాలనుకున్నా. ఫస్ట్ ఏంటి అంటే మనం ఒక ట్రెండ్ లైన్ని మార్క్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేసినుండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఎప్పుడైతే హోల్డ్ చేస్తూ ఉంటుందో ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎస్టర్డే ఈవినింగ్ వచ్చిన క్యాండిల్ అంటే ఏదైతే 315 క్యాండిల్ ఉందో అది కంప్లీట్గా మనల్ని ఫేక్ చేయడానికి ఫేక్ బ్రేక్ డౌన్. సో తర్వాత ప్రైస్ ఈరోజు మార్నింగ్ క్యాండిల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి. ఎప్పుడైనా సరే ఈవెన్ హారిజెంటల్లో అయినా ఆర్ ఈవెన్ ఒక ట్రెండ్ అయినప్పుడు ఉన్నా కూడా ఈ క్యాండిల్ తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ తర్వాత వెంటనే మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చి దాని తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటాయి. సేమ్ వే హారిజెంటల్ అప్పుడు కూడా ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే డేటా టర్న్ అయిపోయింది. సో నాకు తెలిసి క్లయింట్స్ బేరిష్ అయి ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం సో ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ క్విక్గా షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి సో సేమ్ వే హెల్దీ క్యాండిల్. అండ్ ఈ వాల్యూమ్ చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. వాల్యూమ్ కూడా చూడండి, హ్యూజ్ గ్రీన్ క్యాండిల్. సో సో ఇది మనకి ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి క్లియర్గా తెలిసిపోయింది. అండ్ ఇది ఇంకా అవసరం లేదు, దీన్ని తీసేసుకున్నా కూడా ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాట్ చేసుకున్న టార్గెట్ ఏంటి, డేటాలో ఇంటెన్సిటీని బట్టి టార్గెట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం పెట్టుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 70 పాయింట్స్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎప్పుడైనా సరే ఒక మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కొంచెం హ్యూజ్ వాల్యూమ్ వచ్చి అండ్ వాట్ డు వి కాల్ దాని స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే దాని బ్రేక్అవుట్లో మనం అప్ సైడ్ ట్రేడ్ చేస్తూ ఉంటాం, డౌన్ సైడ్లో బేరిష్ ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా బ్రేక్ డౌన్ అయినప్పుడు. సో ఇదే సినారియోని తీసుకున్నా కూడా ఇక్కడ 70 పాయింట్సే ఉంది అండ్ ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఇది వర్క్ అవ్వదు ఈ ట్రేడ్ అనేది. అండ్ ఇది ఎప్పుడు డిసైడ్ అయినా మనం ఎస్టర్డేనే డిసైడ్ అయినాం. అండ్ పర్సనల్గా అట్లీస్ట్ మేము పర్సనల్గా కొన్ని ప్రిన్సిపల్స్ రూల్స్ని పెట్టి ఫ్రేమ్ చేసుకున్నాం. ఆ ఫ్రేమ్ వర్క్ ప్రకారమే డిజైన్ చేసుకొని ట్రేడ్ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ మేము ట్రేడ్ చేయకుండా అట్లీస్ట్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా మెసేజ్ అయితే ఇచ్చిండే. సో అట్లీస్ట్ ఇవి ఎవరికి అర్థమవుతాయి అంటే కొంత అట్లీస్ట్ ప్యాటర్న్స్ గురించి అర్థమవడం, డైవర్జెన్సెస్ గురించి తెలిస్తేనే అర్థమవుతాయి. అదర్వైజ్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. 934K బేరిష్ ఎప్పుడైతే అట్లీస్ట్ 24,400 బిలో వస్తేనే బేరిష్, అదర్వైజ్ ఎక్స్పెక్ట్ సైడ్ వేస్ టు
ఈ మోడరేట్ బుల్లిష్ మూమెంట్ ఎక్కడి వరకు ఉంటుంది, 24,550 వరకు ఉంటుంది అనేది ఎక్స్ క్లియర్గా 9:34కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. సో పర్సనల్గా మేమైతే ట్రేడ్ చేయం. అండ్ ఈ అప్డేట్స్ ఎందుకు అంటే ఎవరైనా సరే కొంతమంది అట్లీస్ట్ మనకి హ్యూజ్ క్వాంటిటీ సైజింగ్, పొజిషన్ సైజింగ్ కావచ్చు, ఆర్ ఎవరైతే అట్లీస్ట్ 20-30 పాయింట్స్ కోసం ఆప్షన్ చార్ట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారో అట్లీస్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే వేలోనే. అండ్ ఇది ఎవరైనా సరే ఒక నేక్డ్గా అంటే సబ్జెక్ట్ లేకుండా ఆర్ బుల్లిష్ ప్యాటర్న్స్ కానీ బేరిష్ ప్యాటర్న్స్ కానీ అర్థం కాకుండా ఉంటే ఏంటి అంటే ఇలాంటివి అర్థం కావు. సో అట్లీస్ట్ మీకు ఎవరికైనా ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, ఒక అడిషనల్ కన్విక్షన్ కోసం ఒక వ్యూ కావాలి అనుకున్నప్పుడే లెవెల్ ఓవర్స్ నాయిస్లో జాయిన్ అవ్వండి. ఈ అప్డేట్స్ని అబ్జర్వ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. అండ్ ఇది టిప్స్ కానీ అలాంటిది కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ లెవెల్స్ క్లియర్గా. సో యా, అండ్ ఇన్ కేస్ మీకు వాటి గురించి మీరు అట్లీస్ట్ క్లియర్గా చదవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఉండింది ఫస్ట్ స్లైడే పిన్ చేసి ఉన్న, కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ గో త్రూ అవ్వండి. దాని తర్వాతే ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ యూఆర్ఎల్ కూడా ఉంటుంది. సో మోడరేట్ ఫీజే, పెద్ద హ్యూజ్ ఇది కూడా ఉండదు, బికాజ్ ఓన్లీ లెవెల్సే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. టీకే యా, అండ్ ఇక్కడ క్లియర్గా ఇదే మెన్షన్ జరిగింది, దీనికంటే బిలో వస్తే తప్ప ఇక్కడ బేరిష్ అనేది వర్క్ అవ్వదు. అండ్ క్లియర్గా నేను మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ఈ లెవెల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. టీకే దాని తర్వాత చూడండి, ప్రైస్ అనేది పర్సనల్గా ట్రేడ్ చేయకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూనే ఉంటాం. అండ్ వేరే పొజిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి చెక్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే అట్లీస్ట్ మీరు క్లియర్గా అండ్ ఎవరైతే అట్లీస్ట్ బుల్లిష్ ట్రేడ్లో ఉన్నా కూడా ఎక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో సహా చూపిస్తా. సో దట్ అండ్ ఇక్కడ ఈ క్యాండీలోనే బేసిక్గా సో డేటాలో ఇంటెన్సిటీ లేదు అండ్ ఇంతకు మించి హ్యూజ్గా వెళ్ళదు, అండ్ ఇక్కడ సైడ్ వేస్ స్ట్రక్చరే ఉంటుంది అని బికాజ్ ఏదైతే అబ్జర్వేషన్ ఉందో మా బేరిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయో సో వాటిని ఆధారంగా చేసుకొని అండ్ డేటాలో ఆ ఇంటెన్సిటీ కూడా లేదు కాబట్టి దాన్ని చూసుకొని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 10.59కి ఇచ్చినండి. ఇఫ్ యూఆర్ ఇన్ బుల్లిష్ ట్రేడ్ అట్లీస్ట్ మేజర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి, బికాజ్ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ మైనర్ క్వాంటిటీ బుక్ చేసుకోండి అని చెప్తా ఉంటా. మేజర్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే ఇంతకు మించి ఇక్కడ డెప్త్ లేదని, సమ్ టైమ్స్ స్లిప్పేజ్ కూడా ఉండవచ్చు 30-40 పాయింట్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేఫ్గా ఉండడం చాలా మంచిది. టీకే సో క్లియర్గా నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ నుంచి గేమ్ ప్లే. సో కంప్లీట్ సైడ్ వే స్ట్రక్చర్. సో అట్లీస్ట్ ఏంటి అంటే మీకు కొంత నాలెడ్జ్ ఉండి ఈ అప్డేట్స్ యూజ్ అవుతేనే ఈ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అదర్వైజ్ మీకు పెద్దగా యూజ్ అవ్వదు. అండ్ అందరికీ అవైలబుల్లో ఎలా తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నా, బట్ సబ్హౌ మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ విల్ డిస్కస్, ఒక హెల్దీ కాన్వర్జేషన్ జరిగితే మాకు కూడా ఏమైనా నాలెడ్జ్ వస్తుంది కావచ్చు. లెట్స్ సీ. టీకే సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ కంప్లీట్గా మనకేంటి ఫస్ట్ క్యాండిల్లోనే ట్రేడ్ అయిపోయింది కాబట్టి సో ఈ బ్రేక్అవుట్లో తీసుకోవాలన్నా కుదరదు. ఓన్లీ స్కాల్పర్స్ కానీ సో 1:1 చేసే వాళ్ళకి కానీ తీసుకుంటూ ఉంటారు. పర్సనల్గా మనం ఏంటి అంటే 80-100 పాయింట్స్ టార్గెట్ ఉంటే తప్ప ట్రేడ్ చేయం. అండ్ ఈ లెవెల్స్లో వెళ్ళింది కదా అంటే మీరు క్లియర్గా ఆలోచిస్తే ఇక్కడ వరకు డికే 20-30 పాయింట్స్ అబోనే ఉండుంటే తప్పిస్తే ఉండదు. ఇక్కడ వచ్చిన ప్రాఫిటే లాస్ట్ క్యాండిల్లో కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఆప్షన్ చార్ట్లో వెళ్ళి చెక్ చేసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ డీప్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ తప్పితే మిగతా ఏటీఎం కానీ ఓటీఎం కానీ ఇవన్నీ కూడా పెద్దగా హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే రావు. ఎప్పుడైతే మనకి 11 o'clock వచ్చిన క్యాండిల్ వరకు ఉందో అదే పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ సినారియో. సో ఇది జరిగింది. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు ఇన్ని పాయింట్స్ అవసరము అని. ట్రేడింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న లాజిక్, చాలామంది ఇవన్నీ కన్సిడర్ చేయాలి నార్మల్గా. వాట్ డు వి కాల్, చాలామంది ప్రాఫిట్స్ చూపిస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు అదేంటి అంటే 20-40,000 త్రూ ల్యాక్స్లో అర్న్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే వాళ్ళ హార్డ్ వర్క్, అది అందరికీ రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అది వస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడతారు, దాన్ని యాక్సెప్ట్ చేయడం మనం కూడా చేయాలి. అంతేగాని బ్లైండ్గా మనం ట్రేడ్లోకి వెళ్తే కుదరదు. సో అట్లీస్ట్ ఈ థింగ్స్ని డైవర్జెన్సెస్ కానీ బుల్లిష్ ప్యాటర్న్స్ బేరిష్ ప్యాటర్న్స్ ఇట్లాంటివి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు అర్థమవుకుంటే పింగ్ చేయండి, అట్లీస్ట్ మెటీరియల్ అన్న ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. టీకే యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ పెద్దగా ఏం లేవు ఈరోజు, బికాజ్ పెద్ద టార్గెట్స్ కూడా ఏం రాలేదు. ఫస్ట్ క్యాండీలోనే మంచి పాయింట్స్ ఉన్నాయి, దాని తర్వాత కంప్లీట్గా ఇదే స్ట్రక్చర్ ఫామ్ అయింది. అండ్ నేను ఎందుకు మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ మెన్షన్ చేస్తూ ఉంటా అంటే ట్రాప్ అవ్వకుండా ఉండొద్దని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికైనా సరే ట్రేడ్ చెప్పి నేను పర్సనల్గా ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యే కంటే, స్టాప్ లాస్ బుక్ చేసే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ చేయకుండా ఉంటే బెటర్ కదా ఇలాంటి సినారియోస్లో. బికాజ్ ఈ 20-30 పాయింట్స్ కోసం ట్రేడ్ చేయడం వల్ల పెద్ద యూజ్ కూడా ఉండదు. ఎక్స్పైరీ డేస్లో మనకి ప్రాఫిట్ బుక్ చేసుకునే లోపే ఆ ప్రాఫిట్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది అబ్జర్వ్ చేయండి. యా,
ఒకసారి రేపు డేటా ఎలా ఉండిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా సరే మంత్లీ గానీ, వీక్లీ ఎక్స్‌పైరీ తర్వాత ఏంటి అంటే, రేపటికి ఫ్రెష్ పొజిషన్స్ అనేటివి ఉండదు. అండ్ ఎక్స్‌పైరీ రోజు కంప్లీట్‌గా ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటాయి. సో, ఇక్కడ కనిపించే డేటా అంతా పొజిషనల్ డేటా మనకి కనిపించేది. అండ్ దీనికి ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇలా డౌ థియరీ స్వింగ్స్ ఉంటాయి గదా! వీళ్ళ స్టాప్ లాస్ అన్నీ గూడా ఈ స్వింగ్ బేస్డ్ ఉంటాయన్నమాట. సో, వీటిని తీసుకొని మనం ఇంట్రాడే చేస్తే ఏంటి అంటే, చాలా బిగ్ లాసెస్ అనేటివి ఉంటాయి. సో, అట్‌లీస్ట్ మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌తో చెక్ జేసుకోవచ్చు. సో, అవి గూడా ఒకసారి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యాహ్! సో, ఇవి రేపటి పొజిషన్స్ రేపటి అనాలిసిస్ బేసిక్‌గా. సో, ప్రైస్ ఏంటి అంటే ఫస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి చెప్తా ఉన్నా. సో, ప్రైస్ ఎప్పుడైనా సరే ఈ డౌ థియరీ అలైన్‌మెంట్ ఫెయిల్ అయింది, కిందికొస్తా ఉంది అంటే, సో, ఇదేంటి అంటే కొంత రిట్రేస్‌మెంట్ అనేది జరుగుతా ఉంటది. బ్లైండ్‌గా మనం ఎంటర్ కావద్దు ఎప్పుడు గూడా. ఫస్ట్ మనం 30 మినిట్స్ చేయకపోతే ఈరోజు ట్రేడ్ దొరక్కపోవచ్చు. బట్ ఎవ్రీ డే మనకి సేఫెస్ట్ ఎంట్రీస్ అయితే దొరుకుతా ఉన్నాయి గదా! సో, 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:60 నుంచే ట్రేడ్ పడాలి. 9:45, 10 లోపు స్టాప్ లాస్ తీసుకొని బయటికెళ్ళే కంటే అట్‌లీస్ట్ కొంచెం పేషెన్సీతో వెయిట్ చేస్తే క్లియర్‌గా స్ట్రక్చర్ దొరుకుతది. సో, ప్రైస్ రేపటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి బుల్లిష్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ సపోర్ట్ పైన ట్రేడ్ తీసుకొని రిట్రేస్‌మెంట్ వచ్చి పైకెళ్తున్నా ఆర్ ఈవెన్ మనకు క్లియర్‌గా ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయినా గూడా ఇది బుల్లిష్‌గా కన్సిడర్ చేస్తా. అదర్‌వైజ్ ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్‌కి కింద క్లోజింగ్ ఇచ్చి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతా ఉంటే రేపటికి బేరిష్‌గా కన్సిడర్ చేస్తా. అండ్ టిల్ ఏ లెవెల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ఎంట్రీ దొరికింది అనుకుందాం ఈ లెవెల్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుల్లిష్ ఉండాలంటే దీనిపైన ప్రైస్ అనేది ఉండాలి, ట్రేడ్ అవ్వాలి. అండ్ ఈ లెవెల్ ఫస్ట్ వాట్ డు వి కాల్ ఫస్ట్ టార్గెట్. అండ్ రేపు కూడా అంతే. ఇక్కడి వరకు బుల్లిష్ ఫార్మేషన్ వస్తే రిట్రేస్మెంట్‌లో చూసి మనకి 80-100 పాయింట్స్ ఉంటే ట్రేడ్ తీసుకోవాలి తప్పిస్తే ఊరికనే ట్రేడ్ అయితే తీసుకోవద్దు. సో, ఇన్ కేస్ లైవ్‌లో ఎవరైనా పింగ్ చేసినా కూడా హెల్ప్ అయితే చేస్తా ఉన్నాం సేమ్ వే. ఠీకే. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ దీనిపైన కన్ఫర్మేషన్ ఇచ్చి పైకెళ్తా ఉంటే అప్పుడు సెకండ్ టార్గెట్ తప్పిస్తే ఇట్లాంటి సైడ్ వేస్ క్యాండిల్స్ వస్తే మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ప్రతిసారి ఎప్పుడైనా సరే ఈ సైడ్ వేస్ బ్రేక్‌ఔట్ అయినా సరే మనకి రిట్రేస్మెంట్ వస్తది. ఇఫ్ దిస్ ఈజ్ రియల్ బ్రేక్‌ఔట్ రిట్రేస్మెంట్‌లో ఎంటర్ అవ్వండి తప్పిస్తే డైరెక్ట్‌గా ఫస్ట్ క్యాండిల్‌లోనే ఎంటర్ అయిపోతే మీరు ఇక్కడ ఇలాంటి ప్యాటర్నే చూస్తా ఉంటారు. ఠీకే. సో, కొంచెం మీకు వాట్ డు వి కాల్ నేను చెప్పిందే చెప్పినట్టు అనిపించొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు సబ్జెక్ట్‌ని ఇంజెక్ట్ చేయడం కోసమే. బికాజ్ కొంచెం సేఫెస్ట్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి చెప్పడం కోసమే నా ఇంటెన్షన్. సో, ఇదనమాట. ఇక్కడ కూడా చూడండి ఒక స్ట్రక్చర్ పైన ఎళ్ళింది. దాని తర్వాత రిట్రేస్మెంట్ చూడండి. ప్రతి చోట రిట్రేస్మెంట్స్ అనేటివి వస్తానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం పట్టించుకోం బేసిక్‌గా. ఇంత క్యాండిల్‌లో కూడా రిట్రేస్మెంట్స్ వస్తానే ఉంటాయి చూడండి. ఎక్కడ చూసినా రిట్రేస్మెంట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి డేటా ఉండదు కాబట్టి ఇన్ కేస్ మనకి బుల్లిష్ ప్యాటర్న్ దీనిపైన ఫార్మ్ అవుతా ఉంటే సో, ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే. అండ్ సేమ్ వే దీని కిందన ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతా ఉంటే రిట్రేస్మెంట్‌లో సో, ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. ఇది బుల్లిష్ ట్రేడ్ పైన ఉంటే, కింద ఉంటే బేరిష్ ట్రేడ్. అండ్ డేటాలో ఇంటెన్సిటీ లేదు. మనకి డేటా ఇంటెన్సిటీని గేజ్ చేయడానికైతే లేదు కాబట్టి సో, ఫస్ట్ రేపేంటి అంటే మనకి ఓఐ డిపెండెన్సీ కూడా ఉంటది. అండ్ మల్టిపుల్ థింగ్స్ ఇంకా ఏమేమి కంబైన్ చేసి కన్సిడర్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతున్నప్పుడు అండ్ ఒక్కసారి ఈ ట్రెండ్ లైన్ మార్క్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. సో దట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మనకు ఒక అడిషనల్ కన్విక్షన్ ఉంటది. మనం స్టాప్ లాస్ తీసుకున్నాం. ఇక స్టాప్ లాస్ తీసుకున్నా కూడా థింగ్స్ మన సైడ్ వర్కౌట్ అయ్యి దాని తర్వాత సారీ యాహ్! థింగ్స్ మనం ఎప్పుడైతే మనకొక వాట్ డు వి కాల్ సెటప్ ఉండింది. దాని తర్వాత మనం స్టాప్ లాస్ తీసుకున్నా కూడా సెటప్‌లో స్టాప్ లాస్ తీసుకుంటే తప్పిస్తే రాండమ్ ట్రేడ్ చేసి సెటప్ తీసుకునేలాగా అయితే ఉండదు. సో, ఇలాంటి థింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే డ్రా చేయాలా? ఇలా డ్రా చేయకూడదా అంటే అలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు మీకెలా వర్క్ అవుతుందో చూడండి. దాన్ని బట్టి క్లియర్‌గా ఆలోచించండి. ఠీకే. సో, ఇది బ్రేక్ డౌన్ తెలుస్తది మనకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈఎంఏస్‌ని కూడా చూద్దాం. సో, సపోజ్ బ్రేక్‌ఔట్ రెసిస్టెన్సెస్ తెలియాలంటే ఈ స్వింగ్స్‌ని కన్సిడర్ చేస్తూ, ఈ స్వింగ్స్‌ని కన్సిడర్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయండి. సో దట్ మీకు అవి రెసిస్టెన్స్‌లా వర్క్ అవుతా ఉంటాయి. సో, ఈ సపోర్ట్ తీసుకొని వెళ్తా ఉంటే బుల్లిష్‌నెస్ అనేది తెలుస్తా ఉంటది. సేమ్ వే ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే టార్గెట్స్ రీచ్ అవుతా ఉంటాయో మనకి టాప్ సైడ్ కూడా రెసిస్టెన్స్ లైన్స్ వస్తా ఉంటాయి. ఈవెన్ ఇది కూడా కాపీ చేసి పేస్ట్ చేసినా మీకు కొంత ఐడియా అనేది వస్తది. సో, ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈఎంఏస్ చూద్దాం ఒకసారి. సో, ఇది బ్రేక్ డౌన్ అయితే ఏంటి మనకి 50 ఎంఏ బ్రేక్ డౌన్ కూడా దొరుకుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ హవర్లీలో చూసుకుంటే ఇన్ కేస్ మనకి డౌన్ సైడ్ 50 ఎంఏ ఇక్కడి వరకు ఉంది. సో, కిందికొస్తుంటే పెద్దగా ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అండ్ సేమ్ వే
ఇన్ కేస్ పైకి వరకు వెళ్తుంటే ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది 4 హవర్స్‌లో అర్థం చేసుకోండి. 200 ఈఎంఏ ఉంది. సో, ఇక్కడ కూడా కొంచెం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డైలీలో కూడా చూడండి 100 ఈఎంఏ ఉంది అండ్ దాని అబౌవ్ 200 ఈఎంఏ ఉంది. సో, ఇట్లా థింగ్స్‌ని ప్లాన్ చేసుకోండి. ప్రాఫిట్ బుకింగ్ నేను ఎలా అయితే మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నానో, సేమ్ వే మీరు కూడా అట్‌లీస్ట్ మీ ఓన్‌గా చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ హెల్ప్ కావాలంటే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు యూజ్‌ఫుల్ ఉంటది. వెరీ నామినల్ అండ్ యాహ్! సో, ఇది ఈరోజు రేపటి గురించి ప్రైస్ యాక్షన్ అండ్ యాహ్! సో, దట్స్ ఆల్ ఫర్ నౌ. నేను ఇంకేమన్నా అండ్ ఒకటి ఇండికేటర్ గురించి కూడా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ ఈరోజు మార్నింగే అప్డేట్ అయితే పర్ఫెక్ట్‌గానే వర్క్ అయింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆపోజిట్ మన వ్యూకి ఆపోజిట్ ఎళ్ళినప్పుడు మనం ఏంటంటే పర్సనల్‌గా దాన్ని ట్రాక్ కూడా చేయం కాబట్టి సేమ్ వే అండ్ ఇండికేటర్ రిలేటెడ్ ఎవరైతే రెగ్యులర్‌గా తీసుకుంటా ఉంటారో సో, వాళ్ళకి వర్కౌట్ అయ్యుంటది తప్పిస్తే వ్యూ అనాలిసిస్‌కి మ్యాచ్ అయ్యే వాళ్ళకి ఇది పర్సనల్‌గా నేను తీసుకోవద్దనే మెసేజ్ పెట్టా ఇండికేటర్ గ్రూప్‌లో కూడా. బికాజ్ ఆపోజిట్ వ్యూ ఉన్నప్పుడు దాన్ని కన్సిడర్ కూడా చేయం. అండ్ సేమ్ వే సో, ఒకసారి ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. సో, ఇప్పటివరకు బేసిక్‌గా 13 ట్రేడింగ్ సెషన్స్ అయినాయి. అండ్ మనం పాజిటివ్‌గా మనం 13 ట్రేడింగ్ సెషన్స్‌లో మనకి 6 ట్రేడింగ్ సెషన్స్ అసలు నో ట్రేడింగ్ సెషన్స్. సేమ్ వే 7 ట్రేడింగ్ సెషన్స్ వరకైతే అందులో 6 టార్గెట్ హిట్ అయినది. ఒకటి మనకి స్టాప్ లాస్. ఠీకే. అండ్ రెగ్యులర్‌గా మనం సింగిల్ లాట్‌తో స్పాట్‌లో బేసిక్‌గా 750 పాయింట్స్ క్యాప్చర్ చేసే అంటే మనం ఒక టార్గెట్ ఉంది బేసిక్‌గా. సో, ఈ మంత్ చూసుకుంటే 439 పాయింట్స్ అండ్ స్పాట్‌లో కనిపించినయన్నీ ఇందులో కాదు. ఇందులో డికే ఉంటది బేసిక్‌గా మనం టార్గెట్ వాట్ వి కాల్ ఆప్షన్ చాట్‌లో. సో, అదే మనం ట్రైల్ చేసి ఉంటే ఇమాజిన్ మన ప్రాఫిట్స్ అనేటివి ఎలా ఉంటాయని చెప్పేసి. అండ్ ఇది ఏదైతే ట్రాక్ చేస్తున్నానో అది సింగిల్ లాట్ కింద సేమ్ వే అట్‌లీస్ట్ మీరు రెగ్యులర్‌గా ట్రేడ్ తీసుకుంటా ఉంటే దాన్నైనా ట్రాక్ చేయండి. సో దట్ ఓవర్ ద పీరియడ్ మీకు నాలెడ్జ్ అనేది అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏంటి అనేది క్లియర్‌గా తెలుస్తా ఉంటది. సో, ట్రేడ్ తీసుకోకుంటే ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్ళింది, సేమ్ వే రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదు. ఇలా స్ట్రిక్ట్‌గా ఉంటే ఏంటి అంటే మంత్ ఎండ్ వరకి మనకి ప్రాఫిట్స్ వస్తాయి గానీ, మనం ఆ ప్రాఫిట్స్‌ని మధ్యలో ఏం చేస్తామంటే ఇంకా మన ట్రేడింగ్ ఇంకా టార్గెట్స్ అవ్వాలి. మనకు బ్యాక్ ఎండ్‌లో ఏంటి అంటే ప్రీవియస్ మంత్స్ లాసెస్ గానీ, మనం పే చేయాల్సిన బిల్స్ గానీ ఆర్ మనం ఎర్న్ చేయాల్సిన ఇవన్నీ థింగ్స్ అన్నీ గుర్తొచ్చి ఏంటి అంటే మనం ఆవేశంగా ట్రేడ్ చేస్తా ఉంటాం. డిసిప్లిన్‌గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్ మాట పక్కనుంటే ఏంటి అంటే ట్రేడింగ్ లైఫ్ స్టైల్‌ని ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే కంపేర్ చేయడం స్టార్ట్ చేసుకుంటామో మనకు థింగ్స్ అన్నీ మన వేలో వర్క్ అవ్వవు. ట్రస్ట్ మీ ఇది నిజం. ఠీకే. యాహ్! అండ్ యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుమారో అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.